హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాదోమతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా పెద్దమ్మాయి ఆఫీస్కి వెళ్ళిందండి. గచ్చిబౌలి మార్నింగ్ అనగా వెళ్ళిందనమాట. ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది. ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి అమ్మ వంట చేసేసి నేను మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, ఆకలిస్తుందని చెప్పేసి అన్నదండి. ఇంకా గబగబా అప్పుడు పప్పుచారు చేస్తామని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టాను. చూసారు కదా, ఇంకా పప్పుచారు చేద్దామని ఇవన్నీ కట్ చేస్తున్నానండి. కూరగాయలు కూడా రప్పించాను అనమాట. చూసారు కదా, పక్కన కవర్లో ఉన్నాయి, అవి కూడా సర్దేసుకోవాలి. ఇది కూడా పచ్చిమిరపకాయలు అయినా కట్ చేస్తున్నాను. ఇక్కడైతే కొంచెం గిన్నెలు ఉంటే అవి తోమేసి పెట్టానండి. కొంచెం ఆరిపోయిన తర్వాత సర్దేసుకుంటాను ఇవన్నీ కూడా. ఇక్కడ చూసారు కదండి, పప్పుచారులోకి కావాల్సింది నేను 4 టమాటాలు వేసానండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే కొంచెం చింతపండు వేసానండి, పసుపు కారం వేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దామండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఒక ఆయిల్ వేస్తే పొంగదనమాట. అలాగే ఒక ఏదన్నా గిన్నె కూడా పెట్టుకుంటే పొంగకోకుండా ఉంటుంది, ఎందుకైనా మంచిదిలని. ఎందుకంటే కుక్కర్ కొంచెం నిండింది కదండి, చిన్న కుక్కర్ అండి ఇది. దాంట్లోనే వేసానమాట. కొంచెం నిండిపోయింది, అందుకని ఒక చిన్న గిన్నె పెడుతున్నాను. పెట్టేసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు మూత అయితే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసి కుక్కర్ పెట్టేసేద్దామండి. చిన్న బర్నర్ మీద పెడితే తొందరగా పొంగదనమాట. చూసారు కదండి, ఇప్పుడు విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 4-5 విజిల్స్ అయితే పప్పు అయితే ఉడికిపోతుందండి. చూసారు కదండి, మా చెట్టు వంకాయలు అనమాట. ఇది లావు వంకాయ, పొట్టి వంకాయ అనమాట. ఒక్కటే వస్తుందండి చెట్టుకి. 2 చెట్లు ఉన్నాయి, వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటే వస్తున్నాయి. ఒక 4-5 వస్తే ఏమన్నా సరిపోతుంది కూరకి. ఇది కూడా ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. కానీ ఇది ఒకటే వచ్చింది. పోయినసారి కూడా ఒకటే వచ్చింది. ఇదిగోండి, ఈ పొడి వంకాయలు అనమాట. ఇప్పుడే మా వాచ్మెన్ కోసుకొచ్చి ఇచ్చింది అనమాట. చూసారు కదా, పచ్చిమిరపకాయలు వంకాయలు. ఇదిగో పచ్చిమిరపకాయలు వంకాయలు. ఇవి ఇప్పుడు పప్పుచారు చేద్దామని పప్పు పెట్టాను, చూసారు కదా. ఇప్పుడు దాంట్లోకి వంకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నానండి. ఈ వంకాయలు అయితే ఎటు సరిపోవు, అందుకని ఒక 1/2 కేజీ వంకాయ షాప్ నుంచి రప్పించాను. ఫ్రై అయితే బాగుంటుంది కదా అని. ఫ్రై చేస్తే కూర అనేది కొంచెమే అవుతుంది కాబట్టి. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిందండి మా అమ్మాయి. వచ్చేసరికి లేట్ అయిపోతుందమ్మా వంట చేసేయండి, ఇంకా అందరికీ రావాలంటే సరిపోవు కాబట్టి ఇంకొక 1/2 కేజీ రప్పించాను. తర్వాత నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తానండి, ఓకేనా. ఇదిగోండి, నేను రప్పించానని చెప్పాను కదా వంకాయలు బయట నుంచి. ఇవిగోండి, ఈ ఒక 1/2 కేజీ. ఇవి కూడా ఒక 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటాయేమోనండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకుందాము. ఇదిగోండి, రైస్ అయితే పెట్టేసేసాను అనమాట. ఇదిగోండి, రైస్ అవుతుంది. ఈ లోపు నేను ఇవన్నీ కట్ చేసి నేను ప్రాసెస్ చూపిస్తానండి వంకాయ ఫ్రై. ఇదిగోండి, వంకాయలు కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే కళాయి పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు అండి, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను తాలింపు దినుసులు వేసేసానండి. ఇవి తాలింపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అండి ఒక 2 ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకున్నాను. అవి కూడా వేగాలన్నమాట. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు అండి 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను కదా, అవి కూడా వేసేద్దామండి. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా, మా చెట్టు కరివేపాకైనండి, అందుకే కొంచెం ఎక్కువే వేసాను అనమాట. చూసారు కదా, ఇవన్నీ ఒకసారి ఆయిల్లో కలిసేలాగా కలుపుకుందామండి. ఆ తర్వాత కచ్చిపిచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీకి. అది కూడా దంచేసుకుని వేసేసుకుందాం. అలాగే సాల్ట్ అండి, సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు కూడా త్వరగా వేగిపోతాయి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలుపుకుందామండి. చూసారు కదా, అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ పప్పు ఆవిరిపోయిందండి. చూసారు కదండి, ఇది తీసేద్దాము. గిన్నె చాలా కాలుతుంది, చూసారు కదా. ఇదిగోండి, దీంతో తీసేద్దాం పక్కకి. చక్కగా అసలు పొంగలేదండి, చక్కగా సరిపోయింది అనమాట. చూసారు కదా, ఇప్పుడే వేడి మీదనే మనం గల్లుప్పు వేసేస్తే నలిగిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇలా పప్పు గుత్తె కానీ దీంతో కానీ ఇట్లా మెదిపేసుకుంటామేనండి మెత్తగా. చూసారు కదా, ఈ విధంగా ఇలా మెదిపేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ కూడా ఇప్పుడే పోసేసుకొని ఒకసారి ఉప్పు కూడా చూసేసుకుందామండి. చూసారు కదండి, ఇలా మెదుపుకున్నాం కదా, అది కొంచెం తాలింపు పెట్టేలోపు ఒకసారి ఇది కూడా చూద్దాం. ఉల్లిపాయలు చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ, రసం పెట్టుకున్న పప్పుచారులోకి కానీ సైడ్ డిష్కి చాలా బాగుంటుంది అనమాట ఈ వంకాయ ఫ్రై అనేది. చూసారు కదండి, వంకాయలు వేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకుందాం ఒకసారి. ఎవరు వచ్చారు చెప్పుకోండి, గెస్ట్ చేయండి చేతుల్లో చూసి.
ఇదిగోండి వచ్చింది మా రాక్షసి. 9-10. అబ్బో 9-10. 9-10. నాదే లేట్ అయిపోయింది వంట. ఓకే నేను వచ్చేసావు. నేను కలిపేస్తున్నా. చాలు నేను కలిపి నువ్వు కలిపి. మమ్మీ వీడియోస్ చూసి ఎవరైతే రెసిపీస్ ట్రై చేస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. నేనైతే అసలు ట్రై చేయట్లేదు, టైం లేదు కాబట్టి. కానీ వీడియోస్ చూస్తే తినాలనిపిస్తుంది. నువ్వే ట్రై చేయకపోతే వేరే వాళ్ళు ఎట్లా ట్రై చేస్తారు చెప్పు. నాకు టైం లేదు. టైం ఉన్న నువ్వు వండుకునే వంటల్లోనే నేను పెడుతుంటాను కదా, వాటిలో ఏం ట్రై చేసావు? వాటిలోనా ప్రత్యేకం కాకోకుండా నేను పెద్ద రెగ్యులర్ బ్యాచిలర్ చికెన్ బిర్యానీ ట్రై చేసా. ఓకే అది బాగానే వచ్చింది. అయితే ఫింగర్స్ మీద పెట్టచ్చు, అన్నీ చేయలేదు. వంకాయను పచ్చిమిరపకాయ మెంతం కొత్తిమీర కారం అది ట్రై చేసాను. అది కూడా సూపర్ వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసాను, ఫస్ట్ టైం కి సూపర్ వచ్చింది. ఇంకేముంది, చికెన్ ఫ్రై ట్రై చేసాము, అది కూడా బాగా వచ్చింది, సూపర్ ఉంది. అది కూడా కాకరకాయ ఫ్రై కానీ ఇంకా పర్ఫెక్ట్ రావాలని అనిపించింది కానీ బాగుంది టేస్ట్. కాకరకాయ ఫ్రై కూడా ట్రై చేసా. చాదుంపల ఫ్రై కూడా ట్రై చేశాను ఒకసారి. అది అయితే కొంచెం మెత్తగా అయిపోయింది నాకు. ఒకటేసారి చూడగానే వీడియోలో చూసినా ఒకటేసారి రావు, అది ట్రై చేస్తూ ఉంటుంటే వస్తాయి. మరి నేను చేసినట్టే వస్తున్నాయి నీకు అంత టేస్ట్గా. వంకాయ కొత్తిమీర కారం ఒకటి, బ్యాచిలర్ చికెన్ బిర్యానీ ఒకటి బాగా వచ్చింది. ఏవో అన్ని తేడాన్ని కొట్టి ఓకే పర్లేదు, తినేటట్టు అయితే ఉన్నాయి అంతే. అంటే నీ ప్రాబ్లమా నా ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఉడకబెట్టడం, ఎక్కువ ఉడకబెట్టి తెలియక ఒకటి అలాంటివి వచ్చినాయి. నెక్స్ట్ టైం సెకండ్ ట్రిప్ లో అది చూసుకోవచ్చు జాగ్రత్తగా. అలా ఓకే బై, నాకు వంటకు టైం అయిపోతుంది. చూసారు కదండి, మూత పెట్టేశాను. ఇక మా అమ్మాయి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అయిపోవాలన్నమాట. ఇక్కడ ఆయిల్ అయితే బాగా కాగిపోయిందండి. ఇప్పుడు తాలింపు దినుసులు వేసేస్తున్నాను పప్పుచారుకు అనమాట. అలాగే వెల్లుల్లి రెబ్బలు కచ్చిపిచ్చిగా దంచుకొని వేసాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసాను, కరివేపాకు కూడా వేసానండి. ఇది కొంచెం చూసారు కదా, ఒకసారి కలిపేసుకుందాము. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసుకుందామండి. ఇది కొంచెం చూసారు కదా, పప్పుచారులోకి ఇంగువ బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుచారు అనేది వేసేస్తున్నాను దీంట్లో. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు, లేకున్నా పర్వాలేదండి. ఒకసారి ఇలా కలుపుకొని 2 పొంగులు 3 పొంగులు అట్లా వస్తే చాలండి. మరీ ఎక్కువ ఇది అవనవసరం లేదు, పొంగనవసరం లేదనమాట. చూసారు కదా, అది కొంచెం పొంగొచ్చేలోపు మనం ఇక్కడ ఒక్కసారి కలిపేసుకుందామండి. వంకాయలు చూసారు కదా చక్కగా మగ్గిపోయినాయండి. అప్పటిదప్పుడు తెంపినాయి కదా, చెట్టువి లేతగా ఉన్నాయి, చక్కగా మగ్గిపోయినాయి అనమాట. అలాగే పసుపు కారం కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి. చూసారు కదా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా అండి, అది కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని కొత్తిమీర ఉంటే కూడా కొంచెం వేసుకోండి, నా దగ్గర అయితే లేదనమాట. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామేనండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూసారు కదండి, పప్పు కూడా పొంగుతుంది. ఇది కూడా చూసారు కదా, బాయిల్ అవుతుంది. ఇట్లా ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ అయితే సరిపోతుందండి. ఒక్కసారి ఇలా అడుగు అంటుకోకుండా ఒక్కసారి గరిటెతో ఇలా కలిపేసుకుందామండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామేనండి. ఇంకా మా అమ్మాయికి అయితే వడ్డిచ్చేసాను. చూసారు కదా, తను తింటుందనమాట. ముందు వంకాయ కూరతో టేస్ట్ చేసింది. ఇప్పుడైతే మా అమ్మాయిని అడుగుదామండి. చాలా ఆకలి మీద ఉంది పాపం తను, అందుకని గబగబ తింటుందనమాట. చెప్పరా కీర్తమ్మ, ఎలా ఉంది? బాగుందా? ఒక ముద్దు పెట్టుకో. ఓకే, పప్పుచారు. మీ పోస్టు కీర్తమ్మ తీసుకుంది. ఎప్పుడు మా హస్బెండ్ చెప్తారు కదండి బాగుంది లేదు అనేది, ఈరోజు మా అమ్మాయి చెప్తుందనమాట. అందుకే మా పక్కనే ఉన్నారు మా హస్బెండ్, అదే చెప్తున్నాను, మీ పోస్టు మీ అమ్మాయి తీసుకుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకేనండి, ఐ లైక్ ఇట్. మీరు ఎప్పుడు తింటారు? పెట్టేనా మీకు కూడా? ఇదిగోండి మా చెట్టుకి వచ్చిన పచ్చిమిరపకాయలు అండి, కరివేపాకు కూడా మా చెట్టుదేనమాట. శుభ్రంగా కడిగేసి ఈ 2 కూడా డైనింగ్ టేబుల్ మీద ఆరబెట్టాను. ఓ పక్క నుంచి అయితే మా పిల్లలు ఇద్దరు కూడా తింటున్నారు, మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి కూడా. ఇంకా అందుకనే వాళ్ళు తిన్న తర్వాత తిందాంలే అన్నట్టు మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా తెలియజేయండి.